నాంపల్లి మండల పరిధిలోని పలు గ్రామ పంచాయతీలలో ఏర్పాటు చేసిన నర్సరీలలో కనీస నిబంధనలు పాటించకుండా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ సిబ్బంది, గ్రామ పంచాయతీ కార్యదర్శులు నిర్లక్ష్యం నేడు లక్షల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది. గ్రామాలలో నర్సరీలను ఏర్పాటు చేయడానికి ముందు సరైన స్థలాన్ని ఎంపిక చేసి ఆన్లైన్లో జియో ట్యాగింగ్ చేసి మొక్కల పెంపకానికి అవసరమైన నీరు ఉండేలా తగు జాగ్రత్తలు పాటిస్తూ నర్సరీలను ఏర్పాటు చేస్తారు. నాంపల్లి మండల పరిధిలోనే పలు గ్రామ పంచాయతీలలో ఏర్పాటు చేసిన నర్సరీలలో కనీస నిబంధనలు పాటించకుండా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ సిబ్బంది, గ్రామ పంచాయతీ కార్యదర్శులు నిర్లక్ష్యం నేడు ₹1,00,000 ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది. గ్రామాలలో నర్సరీలను ఏర్పాటు చేయడానికి ముందు సరైన స్థలాన్ని ఎంపిక చేసి ఆన్లైన్లో జియో ట్యాగింగ్ చేసి మొక్కల పెంపకానికి అవసరమైన నీరు ఉండేలాగా తగు జాగ్రత్తలు పాటిస్తూ నర్సరీలను ఏర్పాటు చేస్తారు. కానీ ఉన్నత అధికారుల నిబంధనలకు విరుద్ధంగా నాంపల్లి మండల పరిధిలోనే అధికారుల తీరు, ఉపాధి హామీ సిబ్బంది, గ్రామ పంచాయతీ కార్యదర్శులు నిర్లక్ష్యం కళ్లకు కట్టినట్టు కనబడుతుంది. ప్రజలకు జీవనజాతి మనుగడకు అవసరమైన ఆక్సిజన్ అందించడానికి, వాతావరణ సమతుల్యతను కాపాడడానికి ప్రభుత్వాలు కోట్ల రూపాయల నిధులు వెచ్చించి గ్రామాలలో నర్సరీలను ఏర్పాటు చేస్తుంటే ప్రభుత్వ లక్ష్యాలకు గండి కొడుతూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ బాధ్యతారహితంగా నాంపల్లి మండల అధికారుల తీరు స్పష్టంగా కనపడుతుంది. నాంపల్లి మండల పరిధిలోనే నామానాయక్ తండా, రామ్దాస్ తండా, జాన్ తండా గ్రామ పంచాయతీలు ఇందుకు నిదర్శనంగా కనబడుతున్నాయి. ఇవే కాకుండా పలు గ్రామాలలో నర్సరీలలో పెంచే మొక్కలకు నీటి సౌకర్యం లేకుండా వైకుంఠ ధామాలలో నర్సరీలను ఏర్పాటు చేశారు. మొక్కుబడిగా గ్రామ పంచాయతీ ట్యాంకర్ను వినియోగిస్తూ అప్పుడప్పుడు నీరందించి మొక్కలను పెంచడంలో పూర్తిగా వైఫల్యం చెందారు. ₹1,00,000 ప్రజాధనం దుర్వినియోగం అవుతున్న తమకేమీ పట్టనట్టుగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ సిబ్బంది, గ్రామ పంచాయతీ కార్యదర్శులు చోద్యం చూస్తున్నారు. గత కొన్ని రోజులుగా నాంపల్లి మండల పరిధిలోనే ప్రతి గ్రామ పంచాయతీలలో ఏర్పాటు చేసిన నర్సరీలను సత్యాన్యూస్లో వరుస కథనాలకు వెలువడంతో అధికారుల నిర్లక్ష్యం బట్టబయలవుతుంది. ఇప్పటికైనా నర్సరీలలో మొక్కల పెంపకానికి ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఇటీవలే నాంపల్లి మండల పరిషత్ అభివృద్ధి అధికారి, ఉపాధి హామీ సిబ్బంది, గ్రామ పంచాయతీ కార్యదర్శులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి తగు సలహాలు, సూచనలు చేసినప్పటికీ నర్సరీల నిర్వహణపై నిర్లక్ష్యం వహిస్తున్నారు. ప్రజా సంక్షేమం కొరకు ప్రభుత్వాలు నిర్ణయించే లక్ష్యాలను చేరుకోవడంలో అధికారులు విఫలమవ్వడమే కాకుండా వీధి నిర్వహణలో బాధ్యతారహితంగా నిర్లక్ష్యం వహిస్తూ ప్రభుత్వ లక్ష్యాలకు గండి కొడుతున్నాయి. ఇకనైనా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూస్తూ జీవకోటి మనుగడకు అవసరమైన ఆక్సిజన్ అందించే మొక్కలను పెంచి నాటాలని ప్రజలు కోరుతున్నారు. నర్సరీలలో మొక్కల పెంపకంపై నిర్లక్ష్యం వహించిన విషయమై నాంపల్లి ఎంపీడీఓని వివరణ కోరగా మొక్కలు పోయిన స్థానంలో కొత్త మొక్కలను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తామని, బొప్పాయి, మునగ వంటి మొక్కలను పెంచి ప్రజలకు అందిస్తామని తెలిపారు.
ట్యాంకర్తోనే కొడతారా నీళ్ళు? ట్యాంకర్ తోటే. ట్యాంకర్ పెట్టి నీళ్ళు కొడతారు. ఏం పేరమ్మా? కేలి మెగాత్ కేలి ప్రస్తుతం మనము నామ్నాయక్ తండా గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన నర్సరీ వద్ద ఉన్నాము. ఈ నర్సరీ ఏ విధంగా ఉందంటే మనకు చూసినంత వరకు జిల్లాలో ఎక్కడ కూడా ఇంత అధ్వానమైన నర్సరీ మాత్రం ఇంతవరకు చూడలేదు. ఈ నర్సరీలో కనీసము మొక్కలు కూడా పెరగలేదు. పెట్టిన మొక్కలన్నీ ఇక్కడ ఎండిపోయినట్టుగా అక్కడక్కడ కొన్ని మొక్కలు వచ్చినాయి, ఎండిపోయినాయి. చుట్టూ గడ్డి, విపరీతమైన గడ్డి మొలిసి ఈ పట్టించుకునే నాదుడే లేకుండా పోయిండు ఈ నర్సరీని. అంటే ఇక్కడ దీన్ని చూస్తుంటే మనకు అర్థమవుతుంది, ఇక్కడ ప్రభుత్వాలు జీవకోటి మనుగడ కొరకు ఆక్సిజన్ అవసరమని, అదేవిధంగా వాతావరణ సమతుల్యతను పెంపొందించడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ చెట్ల పెంపకం అనే కార్యక్రమాన్ని నిజంగా నాంపల్లి మండల అధికారులు ఆ లక్ష్యాలని నెరవేర్చడానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ లక్ష్యాలను నీరుగార్చడానికే పనిచేస్తున్నట్టుగా నాంపల్లి మండల అధికారులు వ్యవహరిస్తున్నట్టుగా కనబడతా ఉంది. ఇక్కడ ఉపాధి హామీ అధికారులు కానీ, అదేవిధంగా పంచాయతీ కార్యదర్శి కానీ ఇటువైపు కనీసం కన్నెత్తి చూసిన పాపాన కూడా పోలేదు. ఎందుకంటే ఇంత అధ్వానంగా ఈ నర్సరీ ఎక్కడ లేదు. అంటే ఈ నర్సరీని కనీసము ఒకవైపు వచ్చి చూసినట్టు కూడా లేదు. ఈ నర్సరీ ఏర్పాటు చేసే క్రమంలో కనీసము నీటి వసతి ఉన్నదా లేదా, ఏ ప్రాంతంలో నర్సరీలు ఏర్పాటు చేస్తున్నామని జియో ట్యాగింగ్ కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ నీటి సౌకర్యం లేదు. నర్సరీ